Hello everyone and welcome back to Freshesno Telugu channel. ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. దట్ ఈస్ ప్రిపరేషన్ టిప్స్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూ. మనం అందరం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంటర్వ్యూ ఫేస్ అవే ఉంటాము అండ్ అది క్రాక్ చేయలేకపోయి ఉంటాము. ఏ మిస్టేక్స్ వల్ల అండ్ మీరు ముందుగా తీసుకోవాల్సిన బేసిక్ టిప్స్ ఆర్ ప్రిపరేషన్ క్రైటీరియాస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో ముందుగా మనం ఏ పర్టికులర్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుగా మనం రెడీ చేసుకునేది రెజ్యూమే, రైట్? సో ఈ రెజ్యూమ్లో మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే రెజ్యూమ్లో ప్రాపర్గా మనం స్కిల్స్ పెట్టకపోవడం. అది ఎక్కడ దొరుకుతుంది? మీరు ఫస్ట్ ఒక జాబ్ డీటెయిల్స్ చూస్తారు ఆర్ జాబ్ పోస్టింగ్ అనేది చూస్తారు. దాంట్లో మీరు జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా ఎప్పుడైనా చదివారా? సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హార్డ్వేర్ రిలేటెడ్ జాబ్కి అప్లై చేస్తున్నారు. హార్డ్వేర్ రిలేటెడ్ జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు మీ రెజ్యూమ్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పెడితే ఏ పర్స్పెక్టివ్ మీద మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్టింగ్ చేస్తారనుకుంటారు? సో మీ రెజ్యూమ్ని ఎప్పటికప్పుడు జాబ్ ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో దానికి ప్రకారంగా ఆల్టరింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ పర్టికులర్ స్కిల్స్ అనేది మీరు హైలైట్ చేసుకుంటూ ఉంటే మీ రెజ్యూమ్ని టాప్ క్రైటీరియా బేసిస్ మీద షార్ట్ లిస్టింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో మీరు ఇంకొక పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీ రెజ్యూమ్ ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో అవి డైరెక్ట్గా హెచ్ఆర్ అన్నీ ఓపెన్ చేసి చదువుతారు అనేది కాదు. ముందు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళేది జస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్. యాక్చువల్లీ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మీకు మీ రెజ్యూమ్ని హ్యాండ్ ఓవర్ చేయడం అని అడుగుతారు, లేదా ఒకవేళ ఆన్లైన్ ఇంటర్వ్యూ అనుకుంటే స్క్రీన్ షేర్ చేసి మీ రెజ్యూమ్ని చూపించమంటారు. సో ముందు సబ్మిట్ చేసిన రెజ్యూమ్కి ఇప్పుడు మీరు చూపించే రెజ్యూమ్కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మీరు చూపించాలి. సో దీంట్లో మీరు ఇంకొక పాయింట్ యాడ్ ఏం చేసుకోవాలి అనుకుంటే, స్కిల్స్ ఇవన్నీ మెన్షన్ చేసేటప్పుడు ఎలిమినేట్ హాబీస్, ఇంట్రెస్ట్, లైక్ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్. అసలు అవి పట్టించుకోరు అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నెసెసరీ. సో ఈ హాబీస్, ఇంట్రెస్ట్ ఏమైతే ఉన్నాయో అవి మీరు ఇంటర్వ్యూలో డైరెక్ట్గా ఇంటర్వ్యూయర్కి చెప్పచ్చు, లైక్ 1 or 2 పాయింట్ బేసిస్ మీద, గివింగ్ లైక్ అ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంట్రో పర్స్పెక్టివ్స్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేస్తారో దానికి సంబంధించిన ఇంటర్న్షిప్స్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ చేసినా కానీ ఇవి ఈ పర్టికులర్ పాయింట్స్ ఆర్ ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ని కనుక పెడితే మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్స్కి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా బాగా ఇవ్వచ్చు, రాదర్ దాన్ అచీవ్మెంట్స్. సో ఇది చేసా, అది చేసా అని, ఇది అచీవ్ చేసా, అది అచీవ్ చేసా అని ర్యాండమ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ప్రాపర్గా మీరు ఇంటర్న్షిప్ గురించి, ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ గురించి క్లియర్ డీటెయిల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ మీరేం నేర్చుకున్నారా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. అండ్ మీ ఇంటర్వ్యూ అనేది అస్సలు బోరింగ్ అవ్వదు, మీరు ప్యానిక్ కూడా అవ్వరు ఏం చెప్పాలి అనేసి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు రెడీ యువర్ డాక్యుమెంట్స్. సో మీ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకునేటప్పుడు ర్యాండమ్గా అసలు యూజువల్గా క్యాండిడేట్స్ చేసేది ఏంటంటే, రెజ్యూమ్ ఉందా అండ్ ఆ పర్టికులర్ రెజ్యూమ్ని రెడీగా పెట్టుకున్నామా అనేసి చూసుకుంటారు. బట్ నెక్స్ట్ టైం నుంచి మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ని, మీ ఒరిజినల్ కాపీస్ ఎస్పెషలీ ఫైల్ చేసుకోండి, ఇంక్లూడింగ్ యువర్ ఐడి ప్రూఫ్స్ కానీ, లేకపోతే మీకు కాల్ లెటర్స్ వచ్చినా కానీ, అడ్మిట్ కార్డ్స్ ఏమైనా వచ్చినా కానీ ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ నుంచి మీ రెజ్యూమ్ వరకు ఫైల్ చేసుకుని పెట్టుకోండి. ఆల్సో మీ కన్ఫర్మేషన్ ఈమెయిల్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు. సో ఆ కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా పెట్టుకుంటే ఇట్ విల్ బీ లైక్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, మనం అస్సలు చేయని పని, అసలు కంపెనీ గురించి ముందు మనం తెలుసుకోము. బేసిక్గా అందరూ అంటారు కంపెనీ గురించి తెలుసుకుంటే మంచిది అని. ఏం తెలుసుకోవాలి కంపెనీ గురించి? ఫస్ట్ థింగ్ పాలసీస్. సో పాలసీస్ గురించి తెలుసుకుంటే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. సో పాలసీస్లో మీకు ఎలాంటి విషయాలు తెలుస్తాయి, యాక్చువల్లీ కంపెనీ వర్కింగ్ స్టైల్ ఏంటి, వర్కింగ్ స్ట్రక్చర్స్ ఏంటి, ఆ ఫార్మాట్ అనేది మీ జాబ్ ప్రొఫైల్కి సెట్ అవుతుందా లేదా, అండ్ మీరు ఎంతవరకు ఆ పాలసీస్ని మీరు ఫుల్ఫిల్ చేయగలరు అన్న ఆ ఎస్టిమేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో ముందుగానే ఆ పాలసీస్ అనేది క్లియర్ స్ట్రక్చర్లో అట్లీస్ట్ కీ పాయింట్స్ అయినా నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సెకండ్ థింగ్, టైర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఎస్పెషలీ ఇన్ యువర్ డొమైన్. సో ఇది మాత్రం మర్చిపోవద్దు, బికాస్ క్యాండిడేట్స్ యూజువల్లీ ఫర్గెట్. మీ డొమైన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమైతే ప్రెజెంట్ కంపెనీ
ప్రయారిటైజ్ బేసిస్ మీద రన్ చేస్తుందో అనేది కూడా మీరు తెలుసుకుంటాం వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇంటర్వ్యూలో మీరు 1 or 2 పాయింట్స్ అనేది మీ డొమైన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ కంపెనీ ఏదైతే వర్క్ చేస్తుందో అది మెన్షన్ చేస్తే ఓకే, ఇంటర్వ్యూవర్కి ఒక ఇంప్రెషన్ పడుతుంది దట్ మీరు అట్లీస్ట్ కొంచెం అన్న కంపెనీ గురించి తెలుసుకున్నారు అనేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ రీడ్ త్రూ ద రిపీటెడ్ క్వశ్చన్స్. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేది మనకు తెలుసు, లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, అండ్ వేర్ విల్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years 10 years. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే కదా. సో ఈ రిపీటెడ్ క్వశ్చన్స్కి మీరేం చేయాలి, ముందుగానే ప్రిపేర్ అవి ఉండాలి. ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఒకే ఫార్మాట్ ఉంటుంది. 1 విచ్ ఇస్ ఇంట్రొడక్షన్. ఏ క్వశ్చన్ కన్నా కానీ బేసిక్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. 2 మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఫ్రెషర్ కనుక అయితే మీరు ఏదైతే అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ మాస్టర్స్లో కానీ మీరు చదివి ఉన్నారో మీ మేజర్స్కి సంబంధించిన కీ పాయింట్స్ ఆర్ మీ సబ్జెక్ట్కి సంబంధించిన కీ పాయింట్స్. 3 ఈ కీ పాయింట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో జాబ్ ప్రొఫైల్కి ఎలా మీరు కనెక్ట్ చేస్తున్నారు. ఈ 3 మెయిన్ పాయింట్స్ కనుక చెప్తే ఏ ఆన్సర్ కన్నా కానీ అదే స్ట్రక్చర్లో కనుక మీరు ఆన్సర్ ఇస్తే ఫినిష్. ఇది మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నట్టు. సో దీంట్లో క్వశ్చన్స్కి జస్ట్ డైరెక్ట్గా ఆన్సర్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఇక్కడే ఉన్నది, ప్రాక్టీస్ ద ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. విత్ ఆన్సర్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు బై హార్టింగ్ చేయొద్దు. అంటే జస్ట్ అది గుర్తుపెట్టేసుకుని బట్టి పట్టి అదే జస్ట్ డైరెక్ట్గా చెప్పేయడం అనేది ప్లీజ్ అవాయిడ్ ఇట్. బికాజ్ మీరు బై హార్ట్ చేసి అదే చెప్తే ఆబ్వియస్లీ హెచ్ఆర్కి తెలిసిపోతుంది మీరు ఎక్కడో గూగుల్లో వెతికిన ఆన్సర్స్ అనేది తెచ్చి చెప్తున్నారు అని. కాకుండా మీ ప్రొఫైల్ ఎంతవరకు మీరు షోకేస్ చేస్తున్నారు ఈ ఆన్సర్స్లో అనేది ఖచ్చితంగా కనిపించాలి. అండ్ ఇది మీ పర్సనల్ బేస్డ్ క్వశ్చన్స్, అంటే మీ ఒపీనియేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి మీ ప్రొఫైల్ ఖచ్చితంగా ఇక్కడ హైలైట్ చేయాలి. నెక్స్ట్ బెస్ట్ అప్రోచెస్ అనేది మీ ఆన్సర్స్లో కనిపించాలి. బెస్ట్ అప్రోచెస్ అంటే ఎంతవరకు మీ ప్రొఫైల్ కన్నా మించి మీరు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలుగుతారు. సో మీరు ఎంతవరకు మీ ఎఫర్ట్ ఆర్ హార్డ్ వర్క్ని షోకేస్ చేయగలుగుతారు. వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ డెడికేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు షో. అప్రోచబుల్ ఆన్సర్స్ ఇన్ అ రియలిస్టిక్ మేనర్ అనేది మీ ఆన్సర్స్లో కనిపించాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ రీటేక్ యువర్ మాక్ ఇంటర్వ్యూస్. అసలు మాక్ ఇంటర్వ్యూ ఎప్పుడన్నా తీసుకున్నారా? సో మాక్ ఇంటర్వ్యూవే తీసుకోలేదు అంటే రీటేక్ మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కడ అనుకుంటారు. సో మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ రీటేకింగ్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు మీకు జస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది. బట్ అదే మాక్ ఇంటర్వ్యూని 2 times 3 times ఈవెన్ 5 times కనుక తీసుకుంటే మీకు ఈ పాయింట్స్ అనేది మీరు ఖచ్చితంగా కనిపెడతారు. లైక్ రిపీటెడ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా, అటరెన్సెస్ ఏమన్నా ఉన్నా, అంటే మీరు ఎక్కడైనా పాజ్ ఇస్తున్నా కానీ లేకపోతే ఎక్కడన్నా ఎక్కువ గ్యాప్స్ తీసుకుంటున్నా కానీ ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అండ్ అవి మాత్రం ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. సెకండ్ ఈజ్ అబౌట్ ది ఆన్సర్ లింక్స్. ఆన్సర్ లింక్స్ అంటే మీరు జస్ట్ గూగుల్లో వెళ్ళి ఈ ఆన్సర్కి లింక్ చేయడానికి కాదు. మీరు చెప్పే ఆన్సర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు, ఏ అన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నారు, బి అన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నారు. సో ఏ అన్న పాయింట్కి బి అన్న పాయింట్కి మధ్యలో మీరు ర్యాండమ్గా సి అన్న పాయింట్ని కనెక్ట్ చేసేస్తూ బి చెప్పకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ అ లింక్ ఇన్ బిట్వీన్. సో ఈ లింక్ అనేది మీరు ప్రాపర్గా ఫ్రేమ్ చేస్తున్నారా లేదా అనేసి మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఈ సి అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది ఎగ్జాంపుల్ బేసిస్ మీద చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్టికులర్ సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఉన్నారు, దాంట్లో మీరు ఏం నేర్చుకుని ఉన్నారు అండ్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ దేర్, ఆ డ్రాబ్యాక్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అది ఎగ్జాంపుల్ కింద వస్తుంది. అండ్ ఫైనలీ లోయింగ్ యువర్ వ్యూ పాయింట్స్. సో రైట్ వ్యూ పాయింట్స్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్. వ్యూ పాయింట్స్ అంటే ఏంటి? వ్యూ పాయింట్స్ అంటే మీరు మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైతే మీరు ఉంటారో వాళ్ళు ఏదో ఒక ఇన్పుట్స్ అనేది ఇస్తుంటారు, దాన్ని మీరు ప్రాపర్గా అనలైజ్ చేస్తున్నారా లేదా. అండ్ మీరు చెప్పే పాయింట్స్లో, అంటే మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే పాయింట్స్లో స్కిల్ బేస్డ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి, అవి మీకు జాబ్ డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. అది మీరు నోట్ డౌన్ చేసుకుని దాని మీద మీ జాబ్ ప్రొఫైల్కి అనాలిసిస్ చేసి
కనెక్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ పర్టిక్యులర్ పాయింట్స్ ఏదైతే చేస్తారో అవి బుల్లెటెడ్ లిస్ట్గా మీరు చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫర్ యువర్ రిమెంబరెన్స్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కానీ లేకపోతే క్విక్గా మీరు కంపేర్ చేయడానికి కానీ ఈ బుల్లెట్ లిస్ట్ అనేది కీ టేక్అవేస్ లాగా మీకు పనిచేస్తుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ దిస్, please place them in the comment section. Thank you so much for watching, and also don't forget to subscribe to Freshesna Telugu channel for more informative videos. Thank you.